నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం జనవరి 6వ తారీఖు 2024 సోమవారం నాడు పంచాంగం ప్రకారము దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 51 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5 గంటల 52 నిమిషములకు. ఆ రోజు తిథి సప్తమి సాయంత్రం 6 గంటల 23 నిమిషముల వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర సాయంత్రం 6 గంటల 56 నిమిషముల వరకు, తదుపరి రేవతి నక్షత్రం వచ్చింది. అయితే వర్జం చూసినట్టయితే కనుక ఉదయం 6 గంటల 28 నిమిషముల నుంచి 7 గంటల 59 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషముల నుండి మధ్యాహ్నం 3 గంటల 39 నిమిషముల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 39 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 8 గంటల 14 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 36 నిమిషముల వరకు, యమగండ కాలం ఉదయం 10 గంటల 59 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 3 నిమిషముల వరకు, అమృత ఘడియలు మధ్యాహ్నం 22 గంటల 32 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 3 నిమిషముల వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉంది. ఇది ఈ రోజు పంచాంగం. నమస్తే. జనవరి 6వ తారీఖు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్య, ఉద్యోగము, కుటుంబము, వ్యవసాయము తదితర అంశాల వారికి ఎలా ఎలా ఉండబోతోందనే అంశాల పరిశీలనలో ముందుగా మేషరాశి వారికి విద్య, అందులో ఉన్న విద్యార్థులు కనుక పరిశీలించినట్టయితే చదువులో మీ శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశము, తద్వారా మీ యొక్క ప్రగతికి మీ యొక్క ప్రతిభను గుర్తించి అవకాశము కనపడుతోంది. కుటుంబం కనుక చూసినట్టయితే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోయి శుభకార్యాలు చేసే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయం కనుక చూసుకున్నట్టయితే రైతులకు పంటల అనుకున్న దిగుబడి రావడంతో పాటు మీకు లాభాలతో పాటుగా మీ యొక్క పంటకు మంచి రేటు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. కళారంగం వారికి మీ యొక్క కృషికి తగిన ఫలితంతో పాటు మంచి పారితోషికము, ప్రశంసలు, అవార్డులు, రివార్డులు రావడంతో పాటుగా మీ యొక్క కళల పాత్రలను, అవకాశాలను చేజిక్కించుకునే అవకాశం ఈ రోజు మీకు కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీల్లో మంచి లాభాలు గడిస్తారు. పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. భాగస్వామ్య వ్యాపారం కూడా కలిసి వస్తుంది. ఐటీ రంగం వారికి చూసినట్టయితే కనుక సాంకేతికంలో నూతన అవకాశాలు, నూతన మార్గాలు మీరు కనుక్కొని తద్వారా మీకు ప్రతిభతో పాటుగా విదేశాలు వెళ్లే అవకాశాన్ని మీ యజమానులు కల్పించే అవకాశం ఈ రోజు కనపడుతోంది. పారిశ్రామిక రంగం కనుక చూసినట్టయితే పరిశ్రమల అభివృద్ధికి కానీ, లేదా మీరు పెట్టుబడులు పెట్టడానికి కానీ, విస్తరణకు కానీ ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. వివాహం కనుక చూసినట్టయితే వివాహం కానీ పురుషులకు, స్త్రీలకు కూడా ఈ రోజు చాలా చక్కని అనుకూలమైన శుభదినం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా చేయాలి అని అనుకుంటే ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. ఆ ప్రయత్నాలు ప్రారంభించుకోండి. సంతాన పరంగా చూసినట్టయితే సంతానం కోరుకున్న వారికి ఈ రోజు చాలా మంచి శుభదినము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని కానీ, మనసాదేవి మంత్రాన్ని కానీ చదువుకుని మీరు ఆ ప్రయత్నాలు చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశము. సంతాన పరంగా సంతానం ఉన్న వాళ్ళకి మీ పిల్లల యొక్క ప్రవర్తన శుభకరంగా ఉంటుంది. వారి విద్య మీకు మంచి ఆనందాన్ని ఇస్తుంది. వారి సత్ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం కనుక చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ రోజు చాలా చక్కని ఆరోగ్యంతో ఉంటారు. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేసే అవకాశము, శుభకార్యాలకు వెళ్లే అవకాశము, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశము గోచరిస్తోంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ రోజు చాలా చక్కని శుభదినము. పరిహారం కనుక చూసినట్టయితే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆకు పూజ చేయించుకుని వడమాలను కనుక సమర్పించినట్టయితే కనుక ఇంకా విశేషమైన ఫలితాలు, శుభ ఫలితాలు
తో పాటుగా మంగళుడి అంటే మంగళ గ్రహం యొక్క అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఈ రోజు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అందులో ఉండే విద్యార్థులకు మీరు శ్రద్ధ వహించి చదవని పక్షంలో విజయాన్ని చేజిక్కించుకోరు. జ్ఞాపక శక్తి మందగించే అవకాశం ఉంది. అసలు నిరాశ పడకండి. కొంతమంది విద్యార్థులు పరీక్షల్లో ర్యాంకులతో పాటు విజయాన్ని సాధించి విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. బదిలీలు ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి. మీ క్యాడర్ పెరిగే అవకాశంతో పాటుగా శుభవార్తలు వినే అవకాశం కూడా ఉద్యోగస్తులకు కనబడుతోంది. కుటుంబం కనుక చూసినట్టయితే కుటుంబంలో చిన్ని చిన్ని విభేదాలు వచ్చే అవకాశంతో పాటుగా బంధుమిత్రులలో మాట పట్టింపులకు వెళ్ళి విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యవసాయదారులకు మీ పంటలు ఆశాజనకంగా ఉంటాయి. మీరు ఏవైతే లాభాలు అనుకుంటున్నారో ఆ లాభాలు వచ్చే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. రుణాలు తీర్చుకుంటారు. ప్రభుత్వ పథకాలకు మీరు అర్హులు అవుతారు. వ్యాపారస్తులకు చూసినట్టయితే మీరు ఏవైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశము. మీ వ్యాపార విస్తరణకు ఈ రోజు చాలా శుభదినం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభను గుర్తించి నూతన అవకాశాలతో పాటుగా మీ పారితోషికం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. సభలు, సన్మానాలు, సత్కారాల్లో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పెందుకునే అవకాశం కనపడుతోంది. ఐటీ రంగం వారికి మీ యొక్క ప్రాజెక్టులు విజయవంతం అవడంతో పాటుగా మీ పేరును విదేశాలకు వెళ్లేందుకు సూచనగా మీ యజమానులు చూస్తారు. పారిశ్రామిక రంగం వారికి చూసుకున్నట్టయితే మీ యొక్క పరిశ్రమలలో సానుకూలమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. చిన్న చిన్న మార్పులతో మీకు మరింత ప్రఖ్యాతి రావడంతో పాటుగా లాభాలు వస్తాయి. అవి ఏ మార్పులు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని పారిశ్రామికవేత్తలు ఆలోచించి ఈ రోజు నిర్ణయం తీసుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతుంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యత, వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. గతంలో వివాహ ప్రయత్నాలు చేసిన వారికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేటట్టుగా, తర్వాత మీకు వారు ఒప్పుకునేటట్టుగా కూడా ఈ రోజు గోచరిస్తోంది. కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకు ఈ రోజు శుభదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. సంతానం పట్ల చూసినట్టయితే కనుక సంతానం కావలసిన వాళ్లకు ఏ ప్రయత్నాలైనా ఈ రోజు అస్సలు మొదలు పెట్టకండి. రేపు మొదలు పెట్టుకోండి, లేదా మరో సమయంలో మొదలు పెట్టండి. కానీ సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఈ రోజుని వదిలేయండి. అయితే సంతానం ఉన్నవారు వారి పిల్లల చదువు పట్ల, వారి యొక్క కెరియర్ పట్ల, వారి యొక్క నడవడిక పట్ల పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు ఒకంత సూపర్విజన్ చేయాల్సి వస్తుంది. తరువాత ఆరోగ్యం చూసినట్టయితే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్య పరిస్థితి గతం కన్నా మెరుగ్గా ఉంటుంది. సాధారణమైన పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ గతంలో ఏవైనా రుగ్మతలు కానీ, దీర్ఘకాలికంగా ఉన్న రుగ్మతలకు ఈ రోజు డాక్టర్ పర్యవేక్షణ తీసుకున్నట్టయితే కనుక కొంచెం ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారి పూజతో పాటు కుంకుమ పూజ కనుక స్త్రీలు చేయించుకున్నట్టయితే కనుక ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశము. ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి బ్లాకేజెస్ కానీ ఉన్నట్టయితే అవి తొలగిపోయే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో విద్యార్థులకు కృషి ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. విదేశాలు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వారికి మీ యొక్క ఉద్యోగము పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. మీ ఆలోచనలకు మంచి ప్రాధాన్యత ఇవ్వండి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. కుటుంబం కనుక చూసినట్టయితే కుటుంబాల్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కొనసాగే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే సాగులో పాజిటివ్ మార్పులు కనిపిస్తాయి. కొత్త కొత్త పద్ధతులను రైతులు అవలంబించినట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కళారంగంలో వరకు మీ సృజనాత్మకకు, మీ టాలెంట్కు సంబంధించినటువంటి కొత్త అవకాశాలు రావడంతో పాటుగా గతంలో మీ పారితోషికము పెంచే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీల్లో విజయాలను చవిచూస్తారు. వ్యాపార విస్తరణకు ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక, కొత్త ఏజెన్సీలు ప్రారంభించాలంటే కనుక, లేదా భాగస్వామ్యాన్ని విస్తరించాలన్నా, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా కానీ ఈ రోజు చాలా చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. తదుపరి పారిశ్రామిక రంగం వారికి
మీరు ఈ రంగంలో ఉన్న పారిశ్రామికవేత్తలు పరిశ్రమలలో కొత్త మార్పులు చేయాలన్నా, లేదా పాత వాటిని ఎన్హాన్స్ చేయాలన్నా కానీ, ఈరోజు చాలా మంచి సుదినము. పెట్టుబడులు పెట్టుకోండి. మీ పేరును కనుక మార్చుకోవాలి అని అనుకుంటే కనుక, ఆ మార్పు చేర్పులు ఈరోజు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలొస్తాయి. ఐటీ రంగం వారికి మీరు కొత్త టెక్నాలజీ అప్డేట్ అయితే కనుక, మీకు ఇంకా మంచి మంచి అవకాశాలొచ్చే దిశ కనపడుతోంది. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకు ఈసారి చాలా మంచి అవకాశము ఈరోజు ఆ అవకాశం మీకు కనపడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి స్త్రీలకైనా పురుషులకైనా ఈరోజు చాలా చక్కని సమయము. ఈ రోజుని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే కనుక చిన్ని చిన్ని సమస్యలు తప్ప పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. పిల్లల కోసం చూసేవాళ్ళు అంటే సంతానం కోరే వాళ్లకు ఈరోజు చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం ఉన్నవారికి మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. వారితో సమయాన్ని గడపండి. ఎదిగిన పిల్లలు ఉన్న వాళ్ళకైతే కనుక వారి యొక్క కెరీర్ కోసము మీరు ఇవ్వదగిన సలహాలు ఇచ్చినట్టయితే కనుక మంచి బాట వేసిన వారు అవుతారు. మీకు చెప్పదగిన పరిహారాలు బుధవారం నాడు గణపతి ఆరాధన చేసి గరికమాలను సమర్పించి స్వామివారి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక డబ్బుకు సంబంధించినటువంటి ఆటంకాలు కానీ లేదా కెరియర్కి సంబంధించిన ఇతర ఆటంకాలు కానీ విఘ్నాలు కానీ స్వామివారు తొలగించే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలతో పాటు మంచి మార్కులతో పాటు డిస్టింక్షన్స్ కొట్టే అవకాశము, మీ కెరియర్ ఎంచుకునే అవకాశము, విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు కనుక చూసినట్టయితే మీ కృషి మీద మీ పై అధికారులు ప్రశంసలు కురిపించడంతో పాటుగా మీకు ప్యాకేజీ పెంచే అవకాశము, ఇంటర్నల్గా మీకు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము, కెరియర్కు అంటే క్యాడర్ కూడా మార్చే అవకాశము గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. భూమి కానీ వాహనం కానీ కొనే అవకాశము గోచరిస్తోంది ఉద్యోగస్తులకు. అయితే కుటుంబ వాతావరణం చూసినట్టయితే కనుక చాలా అనుకూలంగాను అన్యోన్యతగాను ఉంటుంది. గతంలో ఏమైనా ఇబ్బందులు కానీ ఒడిదుడుకులు కానీ ఉన్నట్టయితే కనుక ఈరోజు అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు మీ పంటలకు వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది. మీ దిగుబడికి అంటే మీ పంటల దిగుబడికి మంచి రేటు వచ్చే అవకాశము, రైతులకు స్వాంతన సంతోషం కలిగే అవకాశం ఈ రోజు కనపడుతోంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు మీ ఎదుగుదలకు కృషి చేస్తాయి. మీ యొక్క శ్రమను మీ యొక్క ప్రతిభను గుర్తించి సన్మానాలు సత్కారాలతో పాటు మీ యొక్క పారితోషికం కూడా పెంచే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. విదేశాలు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మీ ఆర్థిక సంబంధపరమైన లావాదేవీలు సక్సెస్ని సాధిస్తాయి. లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు కానీ భాగస్వామ్య ఒప్పందానికి కానీ ఈరోజు చాలా చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల్లో సానుకూలమైన మార్పులు చేయబోతున్నారు. అది ఏమిటి, ఎలా అనేది మీరు చూసుకోండి. కొన్ని పారిశ్రామిక రంగాలకు, పారిశ్రామిక సంస్థలకు కొన్ని ఇబ్బందులు, ఇక్కట్లు ఉన్నాయి. ప్రత్యేకంగా ఇనుముకు సంబంధించిన ఏవైనా ఉన్నా కానీ ఇనుము, తోళ్లు సంబంధించినటువంటి వ్యాపార వాణిజ్య సంస్థలకు కొన్ని చికాకులు, ఇబ్బందులు ఉన్నాయి. అవి మీరు సానుకూలంగా తీసుకుని దాని దిశగా ప్రయత్నాలు చేయండి. సంతానం పట్ల చూసినట్టయితే సంతానం చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి సానుకూలమైన ఫలితాలు వస్తాయి. వివాహం కోసం మీరు ఏవైతే చర్చలు చేస్తారో అవి సఫలమయ్యే రోజు ఈ రోజు కాబట్టి కొత్తగా ప్రయత్నించే వారు కూడా ఈ రోజును ప్రారంభించుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి ఆరోగ్యం బాగుంటుంది. గతంలో అనారోగ్య సూచనలు కూడా తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు సోమవారం నాడు శివుణ్ణి పూజించండి. శివుడికి సంబంధించిన అష్టోత్తరాలు వినడంతో పాటుగా శివ ఆలయంలో ప్రదక్షిణాలతో పాటుగా అభిషేకాలు మీ పేరు మీద చేయించుకున్నట్టయితే కనుక ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా, తప్పిదాలు ఉన్నా, ఆటంకాలు ఉన్నా తొలగిపోయే అవకాశము ఆ శివార్చన వల్ల పోతుంది. సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలను మీరు అన్వేషిస్తారు. విదేశాలు వెళ్లి చదువుకుని అక్కడ స్థిరపడే అంశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు మీ ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటు కొత్త బాధ్యతలను ఇస్తారు. దానితో పాటుగా మీ ప్యాకేజీ పెరిగి బదిలీలు అయ్యే అవకాశంతో పాటుగా మీ క్యాడర్ మారే అవకాశము
కనపడుతోంది. శుభవార్తలు వింటారు. సానుకూలమైన ఫలితాలు మీ మీ రంగంలో ఉన్న వాళ్ళు వినే అవకాశం కనపడుతోంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబం నుంచి మీకు మరింత మంచి మద్దతు, సహాయ సహకారాలు, బంధుమిత్రుల వల్ల సహాయము అందే అవకాశం ఈ రోజు కనపడుతోంది. వ్యవసాయదారులకు పంటలకు ఆశించినంత లాభాలను మీరు ఈరోజు పొందుతారు. ప్రభుత్వ పథకాలు మీ చేతికి సకాలంలో అందుతాయి. రుణాలను తీర్చుకుంటారు. మంచి సంతోషకరమైన వాతావరణంలో రైతులు ఈ రోజు ఉంటారు. వ్యాపారస్తులకు మీ యొక్క ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సానుకూలమైన ఫలితాలతో పాటు లాభాలను కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ ఈ రోజు తప్పకుండా చేసుకోండి. ఏవైనా కీలకమైన పత్రాల మీద మీరు సిగ్నేచర్ చేయాలి అంటే కనుక ఈ రోజు చాలా శుభదినము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు నూతన అవకాశాలతో పాటుగా విదేశాలు వెళ్లే అవకాశము, కొన్ని ఐటీ రంగం వాళ్లకు మీ యొక్క పదవి అంటే మీరు ఏ కేడర్లో ఉన్నారో ఆ కేడరు అంటే ఆ ఉద్యోగం పోయే అవకాశం కనపడుతోంది. ఇది మీ గతంలో చేసిన తప్పిదాల వల్ల. ఇక నుంచైనా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. తదుపరి పారిశ్రామిక రంగంలో పరిశ్రమలలో చిన్న మార్పులతో పాటు కొన్ని పారిశ్రామిక రంగాలు అభివృద్ధి బాట పట్టి షేర్లలో కూడా మీ లాభాలు అధికమయ్యే అవకాశం గోచరిస్తోంది. వివాహం కోసం కనుక చూసినట్టయితే వివాహానికి కానీ వివాహ ప్రయత్నాలకు కానీ మాట ముచ్చట్లకు కానీ ఈరోజు చాలా చక్కని అనువైన దినము. మీరు దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. సంతాన పరంగా చూసినట్టయితే కనుక సంతానం కోరే వాళ్లకు ఈరోజు చాలా మంచి ఫలితము ఇస్తుంది. దానికి మీరు చేయవలసిన పని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ లేదా మనసాదేవి యొక్క మంత్రం కానీ మీరు జపించుకున్నట్టయితే కనుక మీకు సంతానం కలిగే అవకాశం కనపడుతుంది. సంతానం ఉన్న వాళ్లకు వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. సంతానానికి చిన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. తదుపరి ఓవరాల్గా ఈ రాశిలో ఉండే వారికి ఆరోగ్యం చూసుకున్నట్టయితే కనుక మీ ఇంటిలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్యం పట్ల మీరు అత్యంత శ్రద్ధ వహించండి. శుభవార్తలు వినే అవకాశం ఉంది. గతంలో ఉన్న రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యం చిక్కే అవకాశం ఈ రోజు కనపడుతోంది. పరిహారాలు చూసుకున్నట్టయితే కనుక ఆదివారం నాడు సూర్యుడి ఆరాధన చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు ఆదివార నియమాలను పాటించి మాంసాహారము మద్యాన్ని నిషేధించాలి. సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదవడితేనే కనుక మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి జ్ఞాపక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంది. ఇతర వ్యాపకాలు తగ్గించుకొని చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఉద్యోగస్తులకు మీ కృషి మీద మీ పైవారి యొక్క మెప్పుని మీరు పొందుతారు. తద్వారా ప్యాకేజీ పెరిగే అవకాశము, కేడర్ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. భూమి, వాహనం కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో కలతలు తీరిపోయి మంచి శుభవాతావరణము, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. మీ పట్ల ఇదివరకు ఎవరైనా అపనిందలు వేయడం కానీ, మీ మీద ఏదైనా మాటలు చెప్పడం కానీ చేసిన వారైతే ఈరోజు వారి తప్పిదాన్ని తెలుసుకొని మీకు క్షమాపణ చెప్పే అవకాశం ఈరోజు కనపడుతోంది. ఓవరాల్గా కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. అన్యోన్యంగా ఉంటారు. వ్యవసాయ రంగం వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక పంటల దిగుబడి అధికంగా వస్తుంది. వాతావరణం మీకు అనుకూలిస్తుంది. మీ దిగుబడికి మంచి రేటు పలికి లాభాలు వచ్చే అవకాశము, రుణాలు తీరిపోయే అవకాశము, క్షేత్ర వృద్ధి, భూమి వృద్ధి, పశు వృద్ధి జరిగే అవకాశం కూడా ఈ రోజు గోచరిస్తోంది. కళారంగం వారికి మీ యొక్క కళను గుర్తించి, మీకు ప్రతిభను గుర్తించి, మీకు మంచి పారితోషికంతో పాటు నూతన అవకాశాలు మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. తద్వారా మీకు గౌరవంతో పాటుగా సన్మానాలు, సత్కారాలు కూడా జరిగే అవకాశం ఈ రోజు మీకు కనపడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక విశేషమైన లాభాలు మీకు ఈ రోజు గోచరిస్తాయి. శుభవార్తలు వింటారు. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఇది సరి అయిన శుభ సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగం వారికి మీ యొక్క సాంకేతిక పరిజ్ఞానం పెంపుదల చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. అది మినహా ఇతరత్ర ఐటీ రంగం వాళ్ళకి చాలా చక్కగా ఉంది. అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుని వస్తాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకు మీ యొక్క పరిశ్రమలను, మీ యొక్క సంస్థలను విస్తరించాలి అని అనుకుంటే కనుక, పేరు మార్చాలి అని అనుకుంటే కనుక ఈ రోజు చాలా చక్కని రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. పెట్టుబడులకు కూడా ఈ రోజు చాలా సుదినము.
మీరు ఆ దిశగా ప్రయత్నాలు చూసుకోండి. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి ఇది చాలా అత్యంత అనుకూలమైన సమయము. మీరు ఆ ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు. సంతాన పరంగా చూసినట్టయితే కనుక పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. అభివృద్ధికి బాటలు వేసే అవకాశం ఉంది. సంతానం కోరే వారికి ఈ రోజు చక్కని సమయము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, నాగపటి నాగ పడగకు మీరు అభిషేకం చేసుకున్నట్టయితే స్వామి వారికి విన్నవించుకుంటే సత్సంతాన యోగం కలిగే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం పట్ల చూసుకుంటే ఓవరాల్ గా ఈ రాశిలో ఉండే వారికి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పరిహారం చూసినట్టయితే బుధవారం నాడు గణపతి ప్రార్థన చేసుకుని గణపతి ఆలయ సందర్శనం చేసి 5 ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక చాలా చక్కని సానుకూలమైన ఫలితాలతో పాటు శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చదువులో మరింత కృషి చేస్తే మంచి ఫలితాలు తెచ్చుకుంటారు. అనుకోని అవకాశాలు కూడా మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈ రోజు మీకు కొత్త ఛాలెంజ్లు ఎదురవుతాయి. వాటిని సానుకూలంగా తీసుకోండి. అంతేకాని ఓవర్గా ఎగ్జైట్ అవ్వకండి. కుటుంబ పరిస్థితులు చాలా చక్కగా ఉంటాయి. గోప్యత మీద దృష్టి పెట్టండి. చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ వ్యక్తులు ఎవరు అనేది మీరు పరిశీలన చేసుకోండి. వ్యవసాయ రంగం వారికి సానుకూలమైన ఫలితాలతో పాటు మీ యొక్క ఫలితాలు అధిక శ్రమ, మీరు పెట్టిన పెట్టుబడి ఒకంతకి 4 వచ్చే అవకాశం గోచరిస్తోంది. రైతులు చల్లగా హ్యాపీగా హాయిగా ఉండే అవకాశం ఈ రోజు ఉంది. మీరు అస్సలు నిరాశ పడకండి రైతులు. భూమి పూజ చేసుకున్నట్టయితే కనుక ముందు రాబోయే విపరీత పరిణామాలకు కానీ అల్పవృష్టి అనావృష్టికి కానీ తట్టుకునే శక్తి మీకు ఆ భూమాత ఇస్తుంది. తదుపరి రంగము కళారంగము. మీరు భావోద్వేగాలకు అదుపులో పెట్టుకున్నట్టయితే కనుక మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కళారంగంలో ఉన్న వాళ్ళు ఉత్తమమైన ఫలితాలతో పాటు మంచి ప్రదర్శన ఇచ్చి పారితోషికం కూడా పెంచుకునే అవకాశము, నూతన అవకాశాలు కూడా ఈ కళారంగం వారికి గోచరిస్తోంది. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో లాభాలు పొందే అవకాశం కనపడుతోంది. మీ యొక్క సృజనాత్మకతకు అంటే వ్యాపారంలో క్రియేటివిటీని కనుక మీరు పెట్టినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశము, పెట్టుబడులకు కూడా ఈ రోజు చక్కని అవకాశం ఉంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు లాభాలకు ఇది చాలా మంచి సమయము. పెట్టుబడులకు కూడా ఇది అనుకూలమైన సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వివాహం కోసము ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం పట్ల శ్రద్ధ వహించండి. సంతానం కోరేవారు ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, మనసాదేవిని అర్చించి కనుక చేసుకున్నట్టయితే సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం అందరికీ ఈ రాశిలో ఉండే వారికి చాలా చక్కగా ఉంది, మెరుగ్గా కూడా ఉంది. పరిహారము శుక్రవారం రోజు దుర్గాదేవికి కుంకుమ పూజ కనుక జరిపించినట్టయితే ఏకభుక్తము అంటే ఒక పూట భోజనం కనుక చేసి ఆ తల్లికి కుంకుమ పూజ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు గోచరించే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఎర్రని వస్త్రంతో చేసినట్టయితే విశేషమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఇది చాలా చక్కని సమయము. కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. అవి మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో కనుక చూసినట్టయితే కుటుంబ సభ్యులతో చిన్ని తగాదాలు, విభేదాలు ఏర్పడతాయి. కానీ అవి త్వరగా పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు పంట చాలా మెరుగ్గా ఉంటుంది. మంచి రాబడి, దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కళారంగంలో వాళ్లకు మీ యొక్క కళాత్మతకు, మీ యొక్క సృజనాత్మకతకు మంచి పేరు ప్రఖ్యాతలు పొందడంతో పాటుగా గౌరవ మర్యాదలు పొందే, సత్కారాలు పొందే అవకాశం కూడా గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు కొత్త టెక్నాలజీ మీరు నేర్చుకున్నట్టయితే కనుక దాంతో మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. కొత్త అవకాశాలు మీకు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. అంటే కంపెనీలు మారే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి పరిశ్రమలలో చిన్ని ఇబ్బందులు రావడంతో పాటు చిన్న విభేదాలు కూడా మీ యొక్క డైరెక్టర్స్తో కానీ మీ యొక్క పెద్దవాళ్ళతో కానీ వచ్చే అవకాశం ఉంది. అది ఈ రోజు చాలా జాగ్రత్తగా చూసుకోండి. వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. లేదు అనుకుంటే అసలు ఈ రోజు ఆ ప్రయత్నమే చేయకండి. ఎందుకంటే మీకు మంచిగా లేదు కాబట్టి. సంతానం పట్ల దృష్టి పెట్టండి. వారి యొక్క ఎలా ఉంటాయి వాళ్ళ అడుగుజాడలు మీరు గమనించుకోండి. మీ యొక్క సూపర్విజన్ ఈ రోజు వారికి అత్యంత అవసరము.
హ్మ్. ఆరోగ్యం పట్ల చూసుకున్నట్టయితే కనుక, ఈ రాశిలో ఉండే వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. పెద్ద పెద్ద ప్రమాదాలు ఉన్నాయి. కానీ నిరాశ పడకండి. జాగ్రత్తలు తీసుకుంటే కనుక సమస్య పోయే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం నాడు హనుమంతుడిని పూజించండి. హనుమంతుడి దండకాన్ని కనుక ఒకసారి విన్నట్టయితే కనుక ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, పారిశ్రామికంలో ఉండే పెద్దలతో తగాదాలు కానీ, విభేదాలు కానీ పోయే అవకాశం గోచరిస్తోంది. ఈ పరిహారాలను పాటించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము, సూచనలు. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు విజయవంతమైన రోజు, చాలా సక్సెస్ అయిన రోజు. మీరు కష్టపడి కనుక కృషి చేస్తే, దృఢ సంకల్పంతో కృషి చేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈ రోజు మీ పనితీరు మీ అధికారుల మెప్పు పొందే అవకాశము, తద్వారా ప్యాకేజ్ పెరిగే అవకాశము, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో చూసినట్టయితే చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణంతో పాటు కుటుంబ సభ్యులతో సరదాగా సంతోషంగా గడిపే అవకాశము, కుటుంబంలో శుభకార్యాలకు చర్చలు జరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే సాగులో అంటే మీరు వేసే పంటల్లో తగు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు రావడంతో పాటుగా నష్టాలకు దూరంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. రైతులు చాలా శ్రద్ధ పట్టి జాగ్రత్తలు తీసుకోండి. తరువాత కళారంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే ఇది చాలా ఉత్తమమైన సమయము. మీ ప్రతిభకు గుర్తింపు, పారితోషికంలో పెంపు కనపడుతున్నది. ఐటీ రంగం వాళ్లకు కొత్త టెక్నాలజీ అవకాశాలు పరిగణలోకి తీసుకోండి, వాటిని నేర్చుకోండి. మీకు మంచి మంచి అవకాశాలు ఉత్తరోత్తర వచ్చే అవకాశం గోచరిస్తోంది. విదేశాలకు మిమ్మల్ని మీ పై అధికారులు సూచించే అవకాశం కూడా గోచరిస్తోంది. పారిశ్రామిక రంగం వారికి పరిశ్రమల అభివృద్ధికి కానీ, పరిశ్రమల పేరు మార్పుకు కానీ, లేదా పెట్టుబడులకు కానీ ఇది ఈ రోజు చాలా చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రణాళికలు, సూచనలు తీసుకోండి. ఆ ప్రయత్నాలు ఈ రోజు ప్రారంభించుకోండి. వివాహానికి సంబంధించినటువంటిగా చూస్తే ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఈ రోజు మీరు ఆ దిశగా ప్రయత్నాలను ప్రారంభించండి. సంతానం కనుక చూసినట్టయితే సంతానం కోరుకున్న వారికి ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. సంతానం ఉన్న వాళ్ళకి కూడా సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశము, వారి యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగించే అవకాశము గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే ఆ చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో పాటుగా మీ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటేనే ఆరోగ్యం ఉండబోతోంది. లేదు అనుకుంటే కనుక తీవ్రమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. అంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తెచ్చుకునే అవకాశంతో పాటుగా చిన్న చిన్న ప్రమాదాలు సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల కానీ, లేదా మీరు బయటకు వెళ్ళడం వల్ల కానీ చిన్న చిన్న ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు గురు సంబంధిత ఆలయాలను సందర్శించాలి. దత్తాత్రేయుడిది కానీ, హయగ్రీవుడిది కానీ, దక్షిణామూర్తి వారిది కానీ, షిరిడి సాయిబాబా వారి కానీ ఆలయాలను దర్శించి బుధుడికి సంబంధించినటువంటి పరిహారాలు, దానాలు అంటే పెసలు దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము, సానుకూలమైన ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారిలో ఉండే విద్యార్థులకు అధిక కృషి చేయాలి. ప్రతిభతో కానీ మీరు విజయాన్ని సాధించలేకపోవచ్చు. ఉద్యోగస్తులకు ఈ రోజు మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వివిధ ఆదాయ మార్గాలు కూడా మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో చూసినట్టయితే సభ్యులతో కనుక సానుకూలమైన సమయాన్ని గడిపే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు మీ యొక్క సాగులో అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. కళారంగం వారికి మంచి మంచి అవకాశాలతో పాటు పారితోషికం పెరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లాభాలు దక్కుతాయి. పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. ఐటీ రంగం వారికి మీ యొక్క సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అది మీకు లాభదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పెట్టుబడులు పెట్టాలన్నా, మీ పారిశ్రామిక రంగాన్ని విస్తరించాలన్నా కానీ ఈ రోజు చాలా చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ముఖ్యమైన సూచన ఏంటంటే, ఈ రోజు మీరు ఏ ప్రయత్నం చేసినా అది ఫలించకపోగా ప్రతికూలతని ఇస్తుంది. కాబట్టి ఈరోజు వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అస్సలు చెయ్యొద్దు. సంతానం ఉన్న వారికి సంతానం అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టండి. వారితో కాసేపు గడపండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. కాలసర్ప దోషం ఉందేమో చెక్ చేయించుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు శనేశ్వరుని పూజించి నవగ్రహ ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక
ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఉంటే తొలగిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈరోజు మీరు చదువులో శ్రద్ధ పెట్టాలి, ఇతర వ్యాపకాలు తగ్గించుకోవాలి, మీరు కృషి చేస్తేనే ఫలితం ఉంటుందన్న విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఉద్యోగస్తులకు కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకోవడానికి కానీ, మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ, లేదా వేరే చోటకి వెళ్ళడానికి కానీ ఇది మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు అటెండ్ అవుతారు. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. సంబంధాలు, సత్సంబంధాలు మెరుగుపడతాయి. వ్యవసాయదారులకు పంటలు ఆశాజనకంగా ఉంటాయి. మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కళారంగం వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఐటీ రంగం వారికి ఐటీ రంగంలో కొత్త కొత్త అవకాశాలతో పాటు విదేశాలు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు మీ యొక్క సంస్థను అభివృద్ధి చేసే అవకాశం ఈ రోజు కనపడుతోంది. వివాహం కోసం నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలంటే ఈ రోజు చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఓవరాల్ గా ఈ రాశిలో ఉండే వాళ్లకు గతంలో ఉన్న సమస్యలు తీరిపోయి ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయించుకుని, అభిషేకం చేయించుకుని ఆ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. పరిష్కారాలు, సూచనలు ఏంటంటే శనివారం నాడు శనేశ్వరుడి మంత్రంతో పాటు శనేశ్వరుడి ఆలయాన్ని దర్శించి అభిషేకం అంటే తైలాభిషేకం కనుక చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే మంచి మంచి అవకాశాలతో పాటు విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశము, మీకు కెరియర్ స్థిరపడే అవకాశము, మంచి మంచి ర్యాంకులు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీరు చేసే ప్రయత్నాలు మీ పై అధికారులు మెచ్చుకొని మంచి అవకాశం ఇస్తారు మీకు. కుటుంబంలో చూసినట్టయితే చిన్న చిన్న విభేదాలతో పాటు అవి పెరిగి పెద్ద అయ్యే అవకాశము, మీ యొక్క బంధుమిత్రులతో మాట పట్టింపు వల్ల మీరు చెడయ్యే అవకాశము, లేని అపనిందలు పొందే అవకాశము కనపడుతోంది. మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్లకు మంచి ఫలితాలు ఉంటాయి, లాభాలు వస్తాయి. ప్రభుత్వ సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలతో పాటు మీ ప్యాకేజ్ అంటే పారితోషికం కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. వ్యాపారంలో ఉన్న వాళ్లకు లాభాలు ఆర్జిస్తారు. భాగస్వామ్య వ్యాపారం అనుకూలిస్తుంది. మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక ఈ రోజు చక్కగా పెట్టుకోవచ్చు. ఐటీ రంగంలో ఉన్న వారికి నూతన మార్పులు అంటే మీ రంగంలో చేయబోయే మార్పులు అవి మీకు అడ్డంకుగాను, ఆటంకాలుగాను, ఒక్కింత మీ ఉద్యోగం పోయే అవకాశం కూడా గోచరిస్తోంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు పరిశ్రమల్లో మీ యొక్క కృషి ఫలించి మీ పెట్టుబడులు మరింత అధికమయ్యి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వివాహం కోసం ఏవైనా ప్రయత్నాలు చేసిన వాళ్ళు, గతంలో చేసిన వాళ్ళు మంచి సానుకూలమైన సంబంధాలు కుదురుతాయి. ఈ రోజు ప్రయత్నం చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు చక్కని అనువైన సమయము. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. సంతానం ఉన్నవారికి కూడా మీ యొక్క సంతానం వల్ల మీకు పేరు ప్రఖ్యాతలతో పాటు వారి యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే గురువారం నాడు చెప్పదగిన పరిహారము, గురువారం నాడు బృహస్పతి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నా, ఆలయ దర్శనం చేసినా, లేదా ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఉదయం పూటే శుభం, సాయంత్రం పూట కాదు, ఉదయం పూట ఈ మంత్రాన్ని 108 సార్లు కనుక చదువుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.